అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. సంస్థ మానవాళి మనుగడకు అలానే ప్రకృతి వ్యవసాయానికి మూలాధారమైనటువంటి దేశీయ గోవులు గణనీయంగా తగ్గుతున్న క్రమంలో వాటిని కాపాడే ప్రయత్నంగా గో పోషకులను, గో సంరక్షకులను ప్రోత్సహిస్తూ వారిని రైతు నేస్తం ద్వారా 10 మందికి ఆదర్శనీయంగా చూపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తూ డాక్టర్ రామకృష్ణ గారు అలానే వారి నాన్నగారు వెంకటరావు గారు ఇరువురు కూడా కలిసి శ్రీ కృష్ణారామ గోశాలని స్థాపించి గోశాలని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి ఆ గోశాలని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, అలానే దాన్ని ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారు, గోశాల నిర్వహణలో ఉన్న సాధక బాధకాలు ఏంటి అనేవి వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అన్న. ఈ గోశాల ఆలోచన ఎవరిది, అంటే మీద నాన్నగారిదా స్థాపించాలన్న ఆలోచన ఎవరిది? సహజంగా చూస్తే మా నాన్నగారిది వ్యవసాయ కుటుంబం. మా చిన్నప్పటి నుంచి కూడా పాడి పంటలతోటి పెరిగాము. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఎడ్లతోటి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. అట్లనే మాకు కూడా పాడి పశువులు, ఆవులు, గేదెలు కూడా ఉండటం జరిగింది. నా చిన్నతనం అంతా కూడా వాటి మధ్యలో పెరగడం జరిగింది. అట్లనే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత చూసినట్లయితే మా నాన్నగారు నాకు ఇక్కడ ద్వారకా తిరుమలలో పోస్టింగ్ రావడంతో నా అవసరం కోసమై వాళ్ళ వ్యవసాయాన్ని అట్లనే పాడి పశువులు కూడా అన్నింటిని అమ్మేసి నా దగ్గరికి వచ్చి ఉండటం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు సుమారుగా నాకు ఉద్యోగం వచ్చి ఇన్ని సంవత్సరాల పాటు ఆయన వ్యవసాయానికి అట్లనే పాడి పశువులకు దూరంగా ఉండడంతో ఆయనలో ఏదో తెలియని వెళ్తే అనేది నేను గమనించాను. అట్లనే నాకు పశువుల మీద ఆసక్తితోటి అట్లనే వృత్తిపరంగా కూడా నాకు ఈ ఒంగోలు ఆవులు అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉండటంతో మనమే ఎందుకు పెంచకూడదు ఈ గోవుల్ని అనే ఉద్దేశంగా గత సంవత్సరంలో మనం ఈ శ్రీ కృష్ణారామ గోశాల అనే పేరుతోటి గోశాలని స్థాపించడం జరిగింది. ప్రజెంట్ అంటే మీరు పశు వైద్యుడిగా ఎక్కడ మీ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు? నేను 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా మొదటగా ద్వారకా తిరుమలలో చేయడం జరిగింది. 2008 నుంచి 12 వరకు కూడా ద్వారకా తిరుమలలో పనిచేశాను. 2012 నుంచి ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే మండలం గుడివాడ మండలంలో, కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో బొమ్మలూరు గ్రామంలో 7 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. తర్వాత 2019లో చాటరాయి మండలంలో చిత్తాపూర్లో 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత 2021 నుంచి 3 సంవత్సరాల పాటు ఏలూరు జిల్లాలోని కానుకొల్లు మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామంలో పశువైద్యుడిగా పనిచేసి ఈ 2025 సంవత్సరంలో జరిగిన సాధారణ బదిలీలో కృష్ణా జిల్లాలోని నందివాడ మండలం రుద్రపాక పశువైద్యశాలలో పశువైద్యుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ సిద్ధాంతం గ్రామంలో మీ గోశాలను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? సాధారణంగా మనం చూసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో గోవులు ఎన్నో ఉన్నా కానీ వాటికి సరైన వసతి సదుపాయాలు కానివ్వండి, లేదంటే సహజ సిద్ధమైన వాతావరణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతూ గమనిస్తూ ఉంటాం. వాటికి ఆహారం కూడా మనం అందించాలంటే సుదూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎంపిక చేసుకునేటప్పుడే పల్లెటూరు వాతావరణంలో వాటికి అనువుగా ఉండే ప్రదేశంలో చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఆవులు ప్రశాంతంగా ఉంటాయనే ఉద్దేశంగా చుట్టుపక్కల గ్రామాల్లో పరిశీలించడం జరిగింది. అందులోనే ఇక్కడ పనిచేస్తుండటం వల్ల గుడివాడ మండలంలో సిద్ధాంతం గ్రామంలో మనం ఏదైతే ఇప్పుడు గోశాల ఏర్పాటు చేసుకున్నామో ఇక్కడ చక్కటి వేప చెట్ల మధ్యలో సహజంగా ఆవులు కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉంది. అట్లానే మనకు అందుబాటులో మంచి షెడ్ కూడా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాను. అట్లానే ఈ గోశాలకు ఎదురుగానే 2 ఎకరాలు పొలం శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం వారిది 2 ఎకరాలు ఉంటే అది కూడా లీజుకు తీసుకొని గోవులకు కావాల్సిన పచ్చగడ్డిని కూడా ఇక్కడే మనం పండించడం జరుగుతూ ఉంది. ఈ సదుపాయాలన్నీ సక్రమంగా ఉన్నాయనే ఉద్దేశంగా మనం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే పచ్చిగ్రాసం వేసారన్నారు కదా, ఏం వేశారు ప్రస్తుతం ఆ 2 ఎకరాల్లో? ప్రస్తుతానికి మన దగ్గర చూసినట్టయితే గుజరాత్ నుంచి వచ్చినటువంటి జింజువా వెరైటీ ఒకటి ఉంది. అది ఎత్తు తక్కువగా ఉండి డైరెక్ట్గా పశువులు తిరిగి మేసేదానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరపు నుంచి తెచ్చినటువంటి SSG 895 అనే జొన్న వెరైటీ ఒకటి ఉంది. ఆ వెరైటీని కూడా 1 ఎకరంలో వేయడం జరిగింది. అట్లానే ఈ ప్రాంతం ఎక్కువగా మొక్కజొన్నకి ఎండాకాలంలో అయితే అనుకూలంగా ఉంటుంది, కానీ అందరూ వరి వేసినప్పుడు ఏంటంటే నీరు ఎక్కువగా ఉండడం వల్ల అవి కొంచెం దిగుబడి తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో కొంత పారాగ్రాస్ కూడా వేయడం జరిగింది. బురద నేలలో పారాగ్రాస్ బాగా తట్టుకుంటుంది కాబట్టి ఆ కాలంలో కూడా అంటే వర్షాకాలంలో కూడా మనం పచ్చగడ్డ అందించడం కోసం పారాగ్రాస్ కూడా కొంత పెట్టుకోవడం జరిగింది. ఈ గోశాలలో అంటే ప్రధానంగా ఏ జాతి మన ఆవులు ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైనటువంటి ఒంగోలు, పుంగనూరు ఈ 2 జాతులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందినాయి. కానీ ఈరోజు చూసినట్లయితే వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉంది. రైతులందరూ కూడా ఒంగోలు ఆవులు అనగానే వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడతాయి వాటి దూడలు, ఆవుల నుంచి పాలు ఎక్కువగా తీయలేమనే ఉద్దేశంగా ఈరోజు పోషించే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అట్లానే వ్యవసాయంలో కూడా యాంత్రీకరణ రావడం వల్ల గిత్త దూడలతో కూడా పని తక్కువ అవడం వల్ల గిత్తలు పుట్టినట్లయితే వాటిని కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాబట్టి వాటి సంపద అనేది గణనీయంగా తగ్గిపోతూ ఉంది. కానీ బ్రెజిల్ వంటి అనేక దేశాల్లో, ఇతర దేశాల్లో ఈ ఒంగోలు ఆవుల్ని బాగా అభివృద్ధి చేసి వాటి నుంచి కూడా ఆదాయాన్ని తీస్తూ ఉన్నారు. ఆ పనిని మనం ఇక్కడ మన దేశంలో వీడి స్వస్థలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు చేయలేము? వాటి నుంచి కూడా మనం అనేక ఉత్పత్తులు తీసి వాటిని గిట్టుబాటే కాదు లాభసాటిగా కూడా పోషించుకోవచ్చు అనేది నేను ఒక పశువైద్యుడిగా నిరూపించాలనేది నా గట్టి సంకల్పం. దానికోసం మా నాన్నగారి సహాయంతో, మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ గోశాలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అంటే ప్రధానంగా మన ఒంగోలు జాతి గోవులు ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, పుంగనూరు ఉన్నాయి, సాహివాల్ ఒకటి ఉంది. అంటే దేశవాళీ వెరైటీలు అన్నీ కూడా స్థాపించాలనేది నా కోరిక. అయితే ఒకసారి అన్ని పెట్టుకొని యాజమాన్యంలో అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నిదానంగా ఈ గోశాలను అభివృద్ధి చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేశీ జాతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది నా కోరిక. ప్రస్తుతానికి మన దగ్గర చూసినట్లయితే ఒక 6 ఒంగోలు ఆవులు పెద్దవి ఉన్నాయి, అట్లానే వాటి దూడలు ఉన్నాయి, అట్లానే ఒక 4 పుంగనూరు ఉన్నాయి, ఒక 4 కొండ ప్రాంతానికి చెందినటువంటి నాటు ఆవులు ఉన్నాయి. వాటి నుంచి మనం పుంగనూరు జాతిని అభివృద్ధి చేయాలనేది సంకల్పం. అట్లానే ఒక సాహివాల్ పెయ్యి ఒకటి ఉంది, అట్లానే తార్ పార్కర్ పెయ్యి ఒకటి మన దగ్గరికి వచ్చిన తర్వాత కట్టి ఇప్పుడు ప్రస్తుతం పాడిలో ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ 4 వెరైటీల ఆవులు మన దగ్గర ఉన్నాయి. మెయిన్గా అంటే మన ఏదైనా సరే మన దేశీయ ఆవులు అంటే ప్రకృతి వ్యవసాయానికి కానీ అంటే ప్రకృతికి కానీ ఇవే ప్రధానం అంటున్నాం. అంటే వీటిని మేజర్గా ఐడెంటిఫై చేయడానికి అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి? మన దేశవాళీ ఆవు అనగానే మనకు గుర్తొచ్చేది మోపురము, గంగడోలు. చాలామంది చెప్తా ఉంటారు ఆవులన్నీ ఒకటే, సంకరజాతి ఆవులు, దేశవాళీ ఆవులు ఇట్లా ఏమి ఉండదని. కానీ మనం వాటి ఫిజికల్ స్ట్రక్చర్ కానీ అంటే అనటామికల్ స్ట్రక్చర్ కానీ వాటి పరిస్థితులు కానీ చూసినట్లయితే, స్ట్రక్చర్ నిర్మాణం చూసినట్లయితే ఓన్లీ దేశవాళీ ఆవుల్లోనే, అది ఒంగోలు కావచ్చు, గిర్రు కావచ్చు, సాహివాల్ కావచ్చు, రాతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటికి కూడా మోపురం అనేది ఉంటుంది. అట్లనే గంగడోలు ఉంటుంది. కానీ సంకరజాతి ఆవుల్లో కానివ్వండి, లేదంటే ఇతర పాలిచ్చే గేదెల్లో కానివ్వండి, మోపురం, గంగడోలు అనేవి ఉండవు. ప్రధానంగా దేశవాళీ ఆవుకి ఇతర పాలిచ్చే పశువులకి మనం కనుక వ్యత్యాసం చూసినట్లయితే మోపురం, గంగడోలు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అట్లానే వాటి శరీర నిర్మాణంలో కూడా వాటి పేడను కూడా మనం పరిశీలించినట్లయితే దేశవాళీ ఆవుది రింగులుగా గట్టిగా కొంచెం ఘన పదార్థం లాగా ఉంటుంది. అట్లానే సంకరజాతి కానీ గేదె కానీ బాగా లూజ్గా ఉండి చేతికి అందనటువంటి పరిస్థితిగా మనం గమనించవచ్చు. దీనికి కూడా ఏంటంటే రూమెన్లోనే వాటికి ఫార్మేషన్లో, అనాటమీలో చూసినట్లయితే వాటి పేగులు ఏర్పాటులోనే వ్యత్యాసం అనేది మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. వీటిని మనం దేశవాళీ ఆవుల నుంచి వాటితోటి ప్రత్యామ్నాయంగా లేదంటే వేరుగా చూసేదానికి ఇవి మన ప్రత్యక్ష సాక్ష్యాలని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం అంటే రైతులు కూడా అంటే ఈ మన పల్లెటూర్లకు వెళ్ళినా సరే ఎవరు కూడా అంటే ఒక పార్టీని ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో లేరు, ఒక ఆవుని పోషించే స్థితిలో లేకుండా వాటిని దూరంగా వదిలేయడం జరుగుతుంది. మరి ఇలా అంటే వాటిని అంటే పోషణ చేయలేక, కానీ అలాంటి క్రమంలో అంటే వీటి నుంచి కూడా మీరు ఎలా పోషణ చేయగలరు అని మీరు దీనిలోకి దిగారు. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒక పశువు నుంచి లేదంటే ఒక గోవు నుంచి కానీ ఒక గేదె నుంచి కానీ మనం ప్రధానంగా తీసుకోగలిగింది పాలు అనేది ఎక్కువ మంది రైతుల ఉద్దేశం. కానీ మనం చూసినట్లయితే పాలు ఒక ఉత్పత్తి మాత్రమే. ఆవుల నుంచి కానీ లేదంటే గేదెల నుంచి వచ్చే వాటిలో ఒక ఉత్పత్తిలో పాలు ఒకటి. ప్రధానంగా మనకు వచ్చేది దూడలు, సంతతి అభివృద్ధి అనేది సృష్టిలోని ప్రతి జీవికి కూడా వాటి సంతతిని అభివృద్ధి చేయాలనేది ప్రధాన కర్తవ్యం. అందులో భాగంగానే గోవులు కూడా ప్రతి సంవత్సరం ఒక ఈత అంటే 9 మాసాలు చూడికాలంగా ఉంటుంది కాబట్టి 3 మాసాలు రెస్ట్ తీసుకున్నా కానీ, గైనిక్ గర్భసంచికి రెస్ట్ ఇచ్చినా కానీ ప్రతి సంవత్సరానికి ఒక దూడ పెట్టాలనేది ప్రతి గోవుకి కూడా ఉంటుంది. అది మనం సాధించి కూడా చూపిస్తున్నాం. ఈరోజు పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడా ఏడాదికో దూడ అనే కాన్సెప్ట్లో ప్రయత్నం చేసి విజయవంతం అవుతున్నాం. కానీ
ఈ రైతు సోదరులు ఎవరైతే పాల కోసమే పెంచుతాం అనుకుంటున్నారో వాళ్ళు పాలు ఇచ్చినంతకాలం వాటిని తీసుకుంటూ వాటిని చూడి కట్టించుకోకుండా ఎక్కువ ఈతలు అనేది తీసుకోకుండా పాల మీదే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాటి జీవితకాలంలో పుట్టే దూడల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అంటే 3-4 ఈతలకే పశువులు ముసలు అయిపోవడం కానివ్వండి, లేదా ఎక్కువ సంవత్సరాలు ఉండటం వల్ల బక్కచెక్కిపోయి బలం తక్కువగా ఉండటం వల్ల మళ్ళీ కట్టకపోవడం కానీ ఇటువంటి సమస్యలు వచ్చి రైతు ఆర్థికంగా కూడా నష్టపోతున్నాడు. కానీ మనం సక్సెస్ఫుల్గా లేదా విజయవంతంగా పాడి పరిశ్రమను తీసుకెళ్ళాలి అనుకుంటే ఎక్కువ దూడలు కనుక మనం తీసుకున్నట్లయితే అది సాధ్యమవుతుంది. అట్లానే పాల మీదే ఆధారం కాకుండా వాటి నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు అయినటువంటి మూత్రం కానివ్వండి, పేడ కానివ్వండి, వీటిని కూడా మనం విజయవంతంగా వినియోగించుకున్నట్లయితే వాటి నుంచి కూడా ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈరోజు చూస్తున్నట్లయితే వ్యవసాయంలో దేశీయ ఆవుల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందనే చెప్తా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మన భూమిలో ఉండే సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో, అంటే మొక్కలు ఆరోగ్యంగా పెరగాలన్నా కానీ, లేదంటే వాటి నుంచి మంచి దిగుబడులు రావాలన్నా కానీ భూమికి సరిపడా బలాన్ని ఇవ్వాలి. అటువంటి బలం అనేది ఎరువులు వేయటం ద్వారా, అంటే గతంలో పశువుల పేడ వేయడం ద్వారా చేనుకు బలాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని కెమికల్స్ రావడం వల్ల యూరియాలు కానీ, కాంప్లెక్స్ కానీ ఇటువంటివి వేయటం వల్ల దానిలో ఉండే సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో అవి గణనీయంగా తగ్గిపోయి వాటి సంఖ్య బాగా తగ్గిపోవడం వల్ల భూమిలో ఉండే బలాన్ని కూడా మొక్క తీసుకోలేని పరిస్థితికి మనం ఈరోజు తీసుకొచ్చాం. అటువంటి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలన్నా, లేదంటే వెనకటి తెలిసి తెలియని జ్ఞానంతో అనుకుంటున్నాం కానీ మనం వారికి అన్నీ తెలిసి మనకి చెప్పకపోవడం వల్ల ఈరోజు వచ్చిన అనర్థాలని నివారించాలి అంటే దేశవాళీ ఆవుల పేడను మనం ఎరువుగా కనుక వినియోగించినట్లయితే వ్యవసాయాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించుకొని దాని నుంచి వచ్చిన పంటల నుంచి వచ్చిన దిగుబడులను కూడా మనం తీసుకున్నట్లయితే ఒక ఆరోగ్యమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నేను ఈ గోశాలని ఆర్థికంగా పరిపక్వత చెందుతూ దానికి అది సంపాదించుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము ఆవు పాలతో పాటుగా దాని నుంచి వచ్చిన, అంటే గోవుల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలైనటువంటి పేడ నుంచి ఘనజీవామృతం చేస్తున్నాం. లేదంటే కొంతమంది డైరెక్ట్గా పచ్చిపేడను కూడా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లానే గోమూత్రాన్ని కూడా వ్యవసాయంలో వినియోగిస్తున్నారు. అట్లానే ఈరోజు ఈ ఏరియాలో ముఖ్యంగా చూసినట్లయితే చేపల చెరువులు కూడా ఎక్కువగా పెంచుతున్నారు. కాబట్టి వారు కూడా చేపలకు మేతగా ఈ ఘనజీవామృతం కానివ్వండి, లేదంటే ఆవు పేడ కానీ ఆవు మూత్రాన్ని కలిపేసి కూడా వాళ్ళు చేపలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కనుక మనం మార్కెట్ చేసుకోగలిగినట్లయితే ఏ పశువు కూడా, అంటే పాడిదైనా చూడిదైనా పాడిది కాకపోయినా కానీ వ్యర్థంగా, అంటే భారంగా మనం భావించాల్సిన అవసరం ఉండదు. వాటి నుంచి వచ్చే ప్రతి పశువు కూడా మనం వేసిన మేతతోటి ఎంతో కొంత పేడ మూత్రం అనేది ఇస్తాయి. కాబట్టి వాటిని కూడా మనం సద్వినియోగం చేసుకొని ఇట్లా కనుక వినియోగించుకున్నట్లయితే మనకి లాభసాటిగానే గోపోషణ అనేది చేపట్టుకోవచ్చు. రామకృష్ణ గారు, అంటే మనం ఇప్పుడు డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, అలానే ఈ గోశాలలు ఉన్నాయి. ఆవులతోటి కూడా డైరీ ఫార్మ్స్ రన్ చేస్తున్నారు కదా, దానికి ఈ గోశాలకి డిఫరెన్స్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తే డైరీ ఫార్మ్ అనగానే ఎక్కువగా పాడి మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటుంది వాళ్ళ వ్యాపారం అంతా కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే పశువుల్ని మెయింటైన్ చేస్తూ వాటి నుంచి పాల ఉత్పత్తి అనేది తీసుకొని రైతు సోదరులకి ఆ పాలను వినియోగించడం ద్వారా లాభాలను గడిస్తూ ఉంటారు. అట్లానే ఎప్పుడైతే ఆ పశువులు పాలు ఇవ్వకుండా ఉంటాయో అటువంటి ఎక్కువగా వాటిని తీసేసి మళ్ళీ పాడిచ్చే పశువుల్ని తీసుకొచ్చి వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని వాటి సంరక్షణ అనేది అక్కడ డైరీ ఫార్మ్స్లో చూసుకోము. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి ఎక్కువగా పెడుతుంటారు, వాటికి దానాలు అధికంగా మేపుతుంటారు. అట్లానే వాటికి లేబర్ ఖర్చు కానివ్వండి, లేదంటే కల్పించే సదుపాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదైతే మనం గోశాలలో చూసినట్లయితే వాటికి కనీసం వాటి అవసరానికి సరిపడా మనం సదుపాయాలను అందిస్తూ కూడా వీటిని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అట్లానే అది పాలు ఇచ్చినా కానీ చూడి కట్టినా కట్టకపోయినా కూడా వాటి సంరక్షణ అనేది మనం చేపడుతూ వాటి జీవితకాలం పాటు కూడా వాటిని పోషించాలి. ఒక్కోసారి అవసరమైతే మనం ఎదురు డబ్బులు కూడా పెట్టాల్సి వస్తూ ఉంటుంది గోశాలలో. కానీ డైరీ ఫామ్ అట్లా పెడుతూ మనం చూసినట్లయితే లాభాపేక్షతో చేసేది కాబట్టి ఎక్కువ కాలం కొనసాగించడం అనేది కష్టంతో కూడుకుంది. కానీ గోశాలలో ఏంటంటే కట్టని ఆవులు అయినప్పటికీ, లేదంటే వృద్ధాప్యంలో ఉన్న ఆవులు కానివ్వండి, లేదంటే ఏమన్నా దెబ్బలు తగిలి అట్లా రోడ్ సైడ్ ఉండే ఆవులను కూడా చాలా మంది తీసుకొచ్చి ఈరోజు చాలా దేవస్థానాల్లో కూడా గోశాలలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటిప్పుడు వాటి సంరక్షణ అనేది చాలా బాధ్యతతో కూడుకొని అట్లానే లాభాపేక్ష లేకుండా సేవా తత్పరతో కొనసాగించే గోశాలగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అట్లనే మన శ్రీ కృష్ణారామ గోశాల సిద్ధాంతం గ్రామంలో ఉన్నటువంటి ఈ గోశాలలో కూడా నేను ఇంకొకటి ప్రధానంగా పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, లేదంటే నాకు తెలిసిన రైతు సోదరులు చాలామంది కూడా చాలా మంచి ఆవుల్ని, అంటే ఒంగోలు జాతికి చెందిన ఆవుల్ని కూడా కట్టట్లేదనే ఒక ఉద్దేశంతో ఏం చేయాలనే ఆలోచన చేస్తూ వాటిని కట్టుకోవాలకు అమ్మలేక పోషించడానికి భారం అవుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి పశువులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే మన గోశాల తరపున కూడా వాటికి చూడు కట్టించే మార్గాన్ని నా తరపున పశుసంవర్ధక శాఖ సహకారంతో నేను చేయడం జరుగుతూ ఉంది.
అట్లానే కొన్ని పశువులు ఇక్కడికి వచ్చి కూడా చూడు కట్టి వెళ్ళటం మనం చూడొచ్చు. ఆ విధంగా మనం దేశవాళీ ఆవులు, ఒంగోలు ఆవుల్ని అట్లానే పొంగనూరు ఆవుల్ని వీటి సంఖ్య తగ్గిపోకుండా వాటిని కాపాడాలి, ప్రతి రైతు సోదరులు కూడా వాటిని సంరక్షించాలనే ఉద్దేశంగా వాటిని ఎంకరేజ్ చేస్తూ ఒక ఉదాహరణగా ఈ గోశాల చూపించాలనే లక్ష్యంతో మనం ఈరోజు ఈ గోశాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. వాటి సంతతిని వృద్ధి చేస్తున్నారు ఇక్కడ. వృద్ధి చేస్తాం. ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు మాటలు అన్నారు, చాలామంది అంటే ఈ డైరీ ఫార్మ్స్ రన్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఇతర రైతులు కానీ కొంతకాలం వాళ్ళు పాలు సేకరించినంతకాలం కొంతమంది ఉంచుకున్నారు. తర్వాత వాళ్ళు ఇక పాలు రానే సమయంలో వాటిని దేవస్థానాలకో లేదంటే ఇతర గోశాలకో కొంతమంది అంతవరకు ఓకే. కానీ అంటే చాలామంది అంటే మనం ఈ మధ్య కాలం చూస్తుంటే మన కళ్ళ పడుతున్నాయి, కబేళాలకు తరలిస్తూ వ్యాన్లలో వాటికి కారణం ఏంటి? చాలా బాధాకరమైన విషయం అండి ఇది. కబేళాలకు తరలించడం అనేది, మనం ఎప్పుడైతే ఒక గోవుని పాలిచ్చే ఒక యంత్రంగా చూస్తామో అది పాలు ఇవ్వనప్పుడు మనకు పనికిరాదనే ఉద్దేశంగా వాళ్ళని పోషించుకోవడం కూడా అనవసరం అనే ఉద్దేశంగా చాలామంది కబేళాకి అమ్మడం జరుగుతూ ఉంది. కానీ గోవు వాటి వ్యర్థాలతోటి మనం ఈరోజు సమాజంలో చూసినట్లయితే అన్నీ కూడా కలుషితమైన ఆహార పదార్థాలే. దానికి ప్రధాన కారణం కెమికల్స్ తోటి వ్యవసాయం చేయడం, అట్లానే ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా అవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మనం తాగే పాలు కానివ్వండి అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లోనే వస్తున్నాయి ఈరోజు. అటువంటి వాటిని నిర్మూలించాలన్నా కానీ లేదంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్నా కానీ గోవు నుంచి వచ్చే మలమూత్రాల ద్వారానే సాధ్యమవుతుంది. గోవు పాలు ఇవ్వకపోయినప్పటికి కూడా వాటికి మనం ఇచ్చే కొద్దిపాటి మేతతోటి అవి ఇచ్చే మలమూత్రాలను కనుక మనం వ్యవసాయంలో వినియోగించుకున్నట్లయితే ఆరోగ్యకరంగా మనం ఉత్పత్తులు పండించుకోవచ్చు. అట్లానే మనం కూడా ఆరోగ్యంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కబేళాకి అమ్మడం కంటే ఒక చిన్న రైతుకి కనుక మనం ఆ గోవుని ఉచితంగా ఇచ్చినా కానీ అతను దాని నుంచి వ్యర్థాలను తీసుకొని వ్యవసాయంలో కనుక వినియోగించినట్లు అతని దగ్గర మళ్ళీ మన పంట ఉత్పత్తులు కొనడం వల్ల మనం కూడా లాభపడతాం, ఆ రైతుకు కూడా లాభంగా ఉంటుంది. కాబట్టి అలా చేయాలని నా సలహా. ఇక్కడ అంటే మీ గోశాలలో ఉన్న ఈ గోవులన్నిటికి కానీ వాటి దూడలకు కానీ అంటే ఎటువంటి గ్రాసాలను ఇస్తున్నారు, ఎటువంటి దానాలను అందజేస్తున్నారు? మన శ్రీ కృష్ణారామ గోశాలలో మనం చూసినట్లయితే ఉదయం రాగానే అన్ని పాడవులన్నింటినీ కూడా పాలు పితకడం జరుగుతుంది. పాలు పితికిన తర్వాత మాత్రమే మనం దానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానాలో మనం చూసినట్లయితే వీటికి బలపాలు కామధేను వారిది ప్రస్తుతానికి వాడుతున్నాము, బలపాలు వేస్తున్నాము. అట్లానే గోధుమ పొట్టు, తవుడు, ఈ మూడు, వీటితో పాటుగా కొబ్బరి చెక్క, పాడివాటికి కొబ్బరి చెక్క, మిగతా అన్ని దూడలకి వీటికైతే వేరుశనగ చెక్క వేయడం జరుగుతుంది. అట్లానే మినరల్ మిక్చర్ అనేది వాడటం జరుగుతూ ఉంది. ఈ ఆహారం మనం సాధారణంగా కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది చాలామంది ఓన్లీ పాడావులకు మాత్రమే ఇస్తూ ఉంటారు. డైరీ ఫార్మ్స్లో చూసినట్లయితే పాడావులకి ఇస్తారు, దూడలకు కానీ లేదంటే పెరిగే వయసులో ఉన్న పేయలకి ఆ దానాన్ని ఎక్కువగా మంది పెట్టరు. కానీ మనం ఎంతో కొంత దానా వాటికి ఇచ్చినట్లయితే సమతుల్యత అనేది దెబ్బతినకుండా ఉండి ఆరోగ్యంగా పెరిగి తక్కువ వయసులోనే బరువుని అధికంగా సాధించి చూడు కట్టేదానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరికీ కూడా ఇది గమనించి దానా అనేది ఇవ్వాలి. దానాతో పాటుగా మనం పచ్చగడ్డి, ఇందాక చెప్పుకున్నట్లుగా మన దగ్గర జొన్న రకం ఉంది, అట్లానే జింజువా గడ్డి ఉంది, అట్లానే పారాగ్రాస్ ఉంది. సూపర్ నేపియర్ వేసినా కానీ ఈ నేలకి అది తట్టుకోలేక బురద నేల కాబట్టి ఎక్కువగా దిగుబడి అనేది రావట్లేదు. కాబట్టి ఈ మూడింటి మీద మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన దగ్గర ఆ పచ్చగడ్డిని కూడా మనం చాప్ చేసి ఇచ్చినట్లయితే వ్యర్థాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. చాప్ చేసి ఇవ్వడం అనేది అడ్వైజబుల్గా ఉంటుంది. మన చాప్ కట్ట కొనడం కూడా భారంగా అనుకున్నప్పుడు కొద్దిగా గడ్డిని కత్తిరించుకొని చిన్న ముక్కల కింద కనుక మన పశువులకు ఇచ్చినట్లయితే వ్యర్థాన్ని నివారించుకోవచ్చు. అట్లానే మన దగ్గర ఎంత పచ్చగడ్డ ఉన్నా కానీ ఎంత దానా పెట్టినా కానీ వరిగడ్డి అనేది కంపల్సరీ ప్రతి పశువుకి ఇవ్వాల్సిందే. చాలామంది రైతులు వర్షాకాలంలో పచ్చగడ్డి అధికంగా ఉంది అనే ఉద్దేశంతో వరిగడ్డిని పూర్తిగా ఆపేస్తారు. కానీ వరిగడ్డి యొక్క ప్రాముఖ్యత అంటే మనం పశువుకి ఇచ్చిన ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వాలన్నా, అది జీర్ణమైన ఆహారం వంటికి పట్టి అవి పాల ఉత్పత్తిగా అంటే పాల దిగుబడిగా మారాలన్నా కానీ వాటికి సలైవా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లాలాజలం ఊరటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లాలాజలం ఊరాలి అంటే వాటికి వరిగడ్డి అంటే ఫైబర్ ఎక్కువగా కావాలి. ఫైబర్ ఎక్కువగా వరిగడ్డిలో ఉంటుంది కాబట్టి వరిగడ్డి అనేది కంపల్సరీ ఇవ్వాలి. అట్లానే మేపు విధానం కూడా మనం చూసినట్లయితే ఉదయం పూట ఎక్కువగా అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 2-3 వరకు పచ్చగడ్డిని ఎంతైనా వేసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో పచ్చగడ్డిని పూర్తిగా ఆపేసి వరిగడ్డిని ఇవ్వడం వల్ల వాటికి చలికాలంలో అయితే రాత్రిపూట కావాల్సిన వెచ్చదనాన్ని వస్తుంది. అట్లానే ఇవి తక్కువ సమయం మేసి ఎక్కువ సమయం నెమరేస్తూ ఉండాలి. గోవు కానివ్వండి, గేదె కానివ్వండి, మేసే సమయం తక్కువగా ఉంటుంది, నెమరేసే సమయం ఎక్కువగా ఉన్నప్పుడే అవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వాటి దిగుబడి అనేది కూడా ఎక్కువగా మనం చూడొచ్చు. కాబట్టి ఎక్కువ పొద్దుగూకులు వాటి ముందు మేత ఉంచడం కంటే కూడా 1 గంట 2 గంటల్లో అవి పూర్తిగా వేసిన మేతను వినియోగించుకునేటట్టుగా మిగతా సమయం అంతా కూడా ఆహ్లాదంగా పడుకొని నెమరేస్తున్నప్పుడు అవి ఆరోగ్యంగా పెరిగేదానికి అవకాశం ఉంది. అంటే ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి, జీర్ణం కూడా తేలిగ్గా అవుతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి.
ఈ దానాతో పాటుగా పచ్చగడ్డి వరిగడ్డి అనేది వేస్తున్నాము. మనకి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా మనం చూస్తే సాధారణంగా పాడి పరిశ్రమలో కానీ లేదంటే గోశాలలో 70% ఎక్కువగా ఈ ఆహారం అంటే గడ్డి కానీ లేదంటే వీటి ఏర్పాటు చేసుకునే దానికి ఖర్చు ఎక్కువగా అవుతుంది. దాన్ని నివారించుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని బట్టి మనకి అన్కన్వెన్షనల్ ఫీడ్స్ అంటాం, అంటే మొక్కజొన్న కొన్ని చోట్ల ఎక్కువగా వేస్తుంటారు. ఆ మొక్కజొన్న చొప్పని తెచ్చుకొని నిలవబెట్టుకోవడం, లేదంటే ఈ ప్రాంతంలో చూసినట్లయితే మాగాణి ఏరియాలో చూసినట్లయితే వరి అయిపోయిన తర్వాత మినుము పెసర ఎక్కువ వేస్తారు. ఆ మినపకాయని కనుక మనం తీసుకొని జాగ్రత్త చేసుకున్నట్లయితే వాటిని మనం మధ్యలో ఒక మేత కింద వేసుకున్నట్లయితే ఖర్చు అనేది మనకి తక్కువలో అయిపోతుంది అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని రైతు సోదరులు అంటే ఎక్కువ ఖర్చు లేకుండానే మనం గోశాలలు కానీ లేదంటే పాడి పరిశ్రమలు కానీ నిర్వహించుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ అంటే పుట్టిన దూడలకి ఆవు యొక్క పాలు ఎంతకాలం అందజేస్తున్నారు? మనం దూడ పుట్టగానే ఆవు మురుపాలు ఇస్తుందండి. ఒక 3 రోజుల పాటు పాలు మురుపాలు అంటాము, అవి పాలు ఇరుగుతాయి. అవి దూడ ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది కాబట్టి పూర్తిగా 3 రోజులు దూడని స్వేచ్ఛగా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేటట్టుగా అందుబాటులో ఉంచేటట్టుగా ఆవుకి దగ్గరగా కట్టడం జరుగుతూ ఉంది. 3 రోజులు స్వేచ్ఛగా తాగిన తర్వాత నుంచి అంటే పాలు ఎప్పుడైతే తిరగటం ఆగిపోతుందో అప్పటి నుంచి మనం నిదానంగా పాలు తీయటం అనేది చేస్తాము. దూడకి మన గోశాలలో అయితే 2 రొమ్ములు పూర్తిగా దూడను తాగనిచ్చేసి అంటే ఎన్ని పాలు ఇచ్చినా కానీ సగం పాలు దూడకు వదిలేయడం జరుగుతుంది. కాకపోతే మనం రోజు ఒకే 2 రొమ్ములు కాకుండా ఒక రోజు ఈ పూట ఒక పూట ఈ పక్కకి తీస్తే మార్చి వదులుకున్నట్లయితే మనకి రొమ్ములు ఎన్ని పాలు వస్తున్నాయని కానీ లేదా రొమ్ములు ఏమైనా సమస్య ఉండగా తెలుస్తుంది. అట్లనే దూడకు కూడా పాలు ఎక్కువ అవుతున్నాయో సరిపోతున్నాయో చూసుకొని దాన్ని బట్టి అంచనా వేసి పాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే దూడ కేవలం పాలే ఇచ్చి పెంచాలి లేదా త్వరగా పెరుగుతుంది అనుకుంటే కొంత అవివేకం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం దూడని కేవలం పాల మీద పెంచుకున్నప్పుడు వాటి పొట్టలు ఏవైతే చూస్తే మనకి 4 అరలు ఉంటాయి, కానీ దూడలు పుట్టినప్పుడు 1 అర మాత్రమే ఉంటుంది. ఘనపదార్థం ఎంత త్వరగా అయితే మనం వాటికి అందిస్తామో అప్పుడు మాత్రమే 4 పొట్టల కింద అభివృద్ధి ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం ఆవులకి అంటే తల్లికి పెట్టే దానాన్ని ఎంతో కొంత దూడకి ఎంత త్వరగా అంటే 15 రోజుల నుంచి మనం నాకిచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు. త్వరగా మనం దానా పెట్టినట్లయితే 4 అరలు అభివృద్ధి చెంది వాటికి పాలుడు వ్యాధి కానీ ఎటువంటి వ్యాధులు రాకుండా మనం చూసుకోవచ్చు. అట్లానే పచ్చగడ్డి కానీ వరిగడ్డి కూడా 2 నెలల వరకు ఆగే పని లేదండి. 10 రోజులు 15 రోజులకి సహజంగా వాటికి అందుబాటులో ఉంటే అవి తినేటట్టు కూడా చూసుకుంటాయి. మన గోశాలలో చూస్తే 15 రోజులకే అవి మేత పట్టడం అనేది జరుగుతూ ఉంది. ఎంత త్వరగా మేత కానీ దానా కానీ తింటే అంత త్వరగా అవి అభివృద్ధి కూడా అంటే ఎదుగుదల కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం చూడాలి. అట్లానే ఒంగోలు ఆవులు ఎక్కువ కాలం అంటే 6 నుంచి 8 మాసాల వరకు మాత్రమే పాలిస్తాయి. మనం ఈలోపే కాకపోతే ఈనిన తర్వాత 1 నెల కల్లా చూడు కట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 40 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మనం కనుక చూడు కట్టించుకున్నట్లయితే వాటికి పాలు ఇచ్చేటప్పుడు మనకు 5-6 నెలలు చూడు వస్తుంది. 9 నెలలకి ఎంత కాబట్టి ఒక 2 నుంచి 3 మాసాలు మాత్రమే మన దగ్గర పాలు ఇవ్వకుండా చూడావుగా మన దగ్గర ఉంటుంది. అప్పటి వరకు కూడా అంటే 7-8 మాసాలు వచ్చే వరకు కూడా మనం దూడని పాలు తాగిచ్చేదానికి తీసుకోవచ్చు. రామకృష్ణ గారు, అంటే మీ గోశాలని అంటే ప్రకృతి వ్యవసాయ రైతులు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మన శ్రీ కృష్ణారామ గోశాల సిద్ధాంతంలో మనం కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేయడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఒకటి గోశాల నిర్వహణ అనేది మనకి సులువుగా ఉండడం కోసం వాటి నుంచి ఎంతో కొంత ఆదాయం తీయాలి అనే ఉద్దేశంగా వాటి చేయడం జరిగింది. అట్లానే అసలు మనం గోశాల పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రైతు సోదరులు కూడా ఈ గోవుల నుంచి లబ్ధి పొందాలి, లేదంటే వాటి పదార్థాలను వినియోగించుకోవడం వల్ల వాళ్ళు కూడా మనం కూడా గోవును పెంచితే బాగుంటుంది కదా అని ఒక మోడల్గా చూపించాలనే ఉద్దేశంగా స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే మనం ప్రస్తుతం అయితే దేశీయ ఆవు పాలు అట్లానే ఆ పాల నుంచి నెయ్యి తీయటం జరుగుతూ ఉంది. మజ్జిగ కూడా కొంతమంది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు మజ్జిగతో పాటుగా అట్లానే గోమూత్రము, గోమయాన్ని కూడా చాలామంది సేంద్రీయ వ్యవసాయంలో వినియోగిస్తూ ఉన్నారు. వీటితోటి కొంతమంది తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు తయారు చేసుకున్నారు. పంచగవ్య కానీ, ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ. కొంతమంది వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఏంటంటే మీ దగ్గర చేసి ఇవ్వండి అంటే దానికి కూడా మనం కొంత ఛార్జ్ చేసి తయారీ ఖర్చులు చేసి మనమే ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండానే మనం ఇంకా గో అర్క్ కూడా డిస్టిలేషన్ యూనిట్ ఒకటి తీసుకొని గో అర్క్ కూడా తయారు చేస్తున్నాం. గో అర్క్ కనుక మనం చూసినట్లయితే చాలామంది వెనకటి నుంచి కూడా చెప్తా ఉండేవాళ్ళు గోమూత్రం తాగితే మనకి పూర్తి ఆరోగ్యంగా ఉంటామని. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో అవి తీసుకునే ఆహార పదార్థాల వల్ల కావచ్చు, లేదంటే
ఈ కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల గోమూత్రాన్ని డైరెక్ట్గా తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులు వస్తాయి కూడా. దాన్ని కూడా ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి దాన్ని నివారించడం కోసం డిస్టిలేషన్ పద్ధతిని మనం కనుక చేపట్టినట్లయితే గోమూత్రంలో ఉండే క్రిములు అట్లాంటివి చనిపోయి వాటిలో ఉండే మనకి మేలుకి చేసే పోషకాలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం గో అర్క రూపంలో కనుక తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో టీబీ కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, కలరా కానివ్వండి, ఇట్లాంటి కొన్ని వ్యాధులు నుంచి కూడా మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి రోగనిరోధక శక్తి అనేది అభివృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండేదానికి గో అర్క చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా మన దగ్గర మన గోశాలలో తయారు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువ మంది రైతులు కూడా దాన్ని అడుగుతున్నారు, గో అర్కని కూడా అడిగి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి మీరు అంటే వెటర్నరీ డాక్టర్గా మీ షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉంటుంటుంది. మరి ఒకవైపు మీ విధులు నిర్వహిస్తూ అంటే గోశాలను నిర్వహించడం మీకు ఇబ్బందిగా ఏమీ అనిపించట్లేదు? వెటర్నరీ వృత్తి అనేదే మనం చూస్తే 24 గంటలు ఎప్పుడు రైతుకి అందుబాటులో ఉండే ఒక వృత్తి అనమాట. చాలా భక్తితోటి ఇష్టంతో చేసేవారికి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది, ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది. ఒకరోజు ఏమన్నా ఒక మంచి కేసు, ఒక డిస్టోకే కానివ్వండి, ఏం లేనప్పుడు దూడం తీయడం కానివ్వండి, లేదంటే ఏమైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాటికి కట్లు కట్టి లేదంటే వాటి బాధని మనం నివారించినప్పుడు మనకు కలిగే ఆనందం చెప్పలేదన్నమాట. అటువంటి సేవా వృత్తిలో నేను కొనసాగుతూ ఇక్కడ ఈ గోశాల మా నాన్నగారు మా కుటుంబ సభ్యులు స్థాపించినటువంటి గోశాలకు కూడా నా సేవలను అందిస్తూ ఉదయాన్నే 5 మా కుటుంబంలో దాదాపు అందరం లేవడం, అట్లనే 5 నుంచి 7 వరకు గోసేవలో మేము ఉంటాము. అట్లనే గోశాల చూసుకునే వ్యక్తి కూడా ప్రసాద్ మా దగ్గర ఉన్నాడు. అతను కూడా చాలా అంకిత భావంతో, భక్తితోటి, గోవుల మీద ప్రేమతోటి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకి మా సహకారాన్ని అందిస్తూ ఈ గోశాల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఖాళీ సమయాల్లో, సెలవులు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే ఖాళీ సమయాల్లో ఎక్కువగా వచ్చి గోవుల దగ్గర ఉండేదానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రకృతికి దగ్గరగా జీవించాలి. ఈరోజు మారుతున్న పరిస్థితులు ఏంటంటే అందరం మేము ఉండేది టౌన్లోనే, అపార్ట్మెంట్లోనే, కానీ అక్కడ సరైన ఎండ ఉండదు, గాలి సదుపాయాలన్నీ ఉండవు. కాబట్టి ప్రకృతిలో మనం జీవించాలి అనే ఉద్దేశంగా ఈ గోశాలని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎక్కువ సమయాన్ని ఇక్కడ కేటాయించేదానికి మాకు ఆనందంగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మాకు నా వృత్తిపరంగా కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ భారంగా అయితే నేను భావించలేదు. అవసరమైనప్పుడు ఆర్థికంగా కావాలన్నప్పుడు చేతిలో డబ్బులు పడుతున్నా కానీ అది గోసేవగానే మేము భావించాం, కానీ మాకు ఇది ఎటువంటి భారంగా మేము భావించలేదు. అట్లానే మనం ఇంకోటి గమనించట్లయితే ప్రతి వ్యక్తికి కూడా 3 మాతలు ఉంటారు. మనల్ని కన్న తల్లి, అట్లానే భూమాత, గోమాత, ఈ 3 మాతలకు మనం సేవ చేయడం అనేది మన జన్మకు సార్థకతను తీసుకొస్తుంది. మన తల్లిని మనం ఎట్లానే చూసుకుంటుంటాం కాబట్టి దాదాపు ఎక్కువ మంది చూసుకుంటూ ఉంటారు. అట్లానే గోమాత కూడా చాలామంది వాళ్ళు పెంచకపోయినా కానీ వీధుల్లో తిరిగే వాటికి కానీ లేదంటే వాళ్ళకు ఇంటి దగ్గరకు వచ్చిన వాటికి కూడా ఎంతో కొంత ఆహారాన్ని అందించడం ద్వారా సేవ చేస్తుంటారు. కానీ భూమాతకి సేవ చేసే అదృష్టం అందరికీ కలగదు. ప్రత్యక్షంగా భూమాతకు సేవ చేయాలంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసేది కూడా సహజ పద్ధతిలో చేసినప్పుడే భూమికి మనం సాయం చేసిన వారం అవుతాం. అట్లానే భూమి నుంచి మనం కెమికల్స్ వాడకుండా భూమాతకి ఎంతో కొంత సాయం చేసి భూమి నుంచి ఉత్పత్తులు తీసుకొని మనం కూడా జీవనం సాగిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అంతా కెమికల్స్ ఈ వాడుతున్నప్పుడు ఏంటంటే భూమాతను మనం ఎంతో కొంత నష్టపరుస్తున్న వారం అవుతున్నాం, కానీ భూమాతకు సేవ చేయట్లేదు. అటువంటి సేవ చేసే గుణం కానివ్వండి, లేదంటే భూమాతకి అవసరమైన పోషకాలను అందించగలిగిన శక్తి గోమాతలో ఉంది. కాబట్టి అటువంటి గోమాతను మనం పోషించినట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా భూమాతకు కూడా మనం సేవ చేసిన వారం అవుతాం అనే ఉద్దేశంగా నేను ప్రత్యక్షంగా 1-2 ఏళ్ళు వ్యవసాయం చేసినప్పటికి కూడా మనకి టైం పర్మిట్ చేయట్లేదు. కాబట్టి గోవుల్ని పెంచడం ద్వారా భూమాతకి సేవ చేద్దామనే ఉద్దేశంగా సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికి కావాల్సిన ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో గోవుల నుంచి తీసి మనం వారికి అందించడం జరుగుతూ ఉంది. కానీ వీటికి వైబిలిటీ ఉండాలి అంటే, గోశాల ఎక్కువ కాలం కొనసాగాలంటే వాటి ఖర్చులకి మనం తీసుకోవాలి. కాబట్టి రైతుల నుంచి ఎంతో కొంత మనం తీసుకొని ఉచితంగా అయితే ఇవ్వట్లేదు. వారికి కూడా దీని ఆవశ్యకత, గోవును పోషించే ఆవశ్యకతని లేదంటే గోవును పెంచాలని ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంగా ఎంతో కొంత ఛార్జ్ చేసి వాళ్ళకి గోమూత్రం కానీ, గోమయం కానీ, ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, పంచగవ్యాల్లో వినియోగించే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు మజ్జిగ, ఇవన్నీ ఆవు పెరుగు, ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వారు సంప్రదించి మన దగ్గర నుంచి తీసుకెళ్ళవచ్చు. మీ పిల్లలతోటి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా భావిస్తున్నారు? పిల్లలకు కూడా మన దగ్గర శ్రీ కృష్ణారామ గోశాలలో ఉన్న ప్రతి ఆవుకు కూడా పేరుంది. మా పిల్లలు కూడా అన్ని ఆవుల్ని పేరు పెట్టి పిలుస్తారు. అట్లానే వీళ్ళు పిలిచినప్పుడు కానీ లేదంటే వీరి దగ్గరికి వచ్చినప్పుడు వాటి స్పందన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవులో ఉండే గొప్ప శక్తి ఏంటంటే వీటికి ఆరా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవు దగ్గరికి వచ్చినా కానీ, మనం ఆవుని స్పృశించినా కానీ, ఆవుకి మేత పెట్టినా కానీ వాటి నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా మనకి పాస్ అవుతుంది. దానివల్ల మనకు తెలియని ఆనందం కలుగుతుంది. మనకి ఎట్లా అయితే మనకి ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా సంతోషం అనేది కలుగుతుందో, అట్లానే ఎవరైనా కానీ గోమాత దగ్గరికి వచ్చినప్పుడు లేదంటే గోమాతకు ఆహారం అందించినప్పుడు తెలియకుండానే వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అనమాట.
అట్లా మా పిల్లలు కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానీ ఈ గోశాలకు వచ్చి ఎంతో ఆహ్లాదంగా గడపడం జరుగుతూ ఉంది. అట్లానే ఇది మాకు అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇట్లా ఈ గోశాల స్థాపించడం కానీ, లేదంటే ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇంత ఆనందంగా ఉండేదానికి మాకు ఆ భగవంతుని కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గోశాల నిర్వహిస్తున్నందుకు, అట్లానే ఇన్ని గోవుల్ని ఇక్కడ పోషిస్తున్నందుకు నాకైతే వ్యక్తిగతంగా కానివ్వండి, లేదా మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆహ్లాదంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది అని తెలియపరచుకుంటున్నాను. ఓకే రామకృష్ణ గారు, అంటే మీరు ఒక సత్సంకల్పంతో అంటే గోవుల్ని సంరక్షించాలి, మన దేశీయ గోవుల్ని సంరక్షించాలి, వాటి సంతతిని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో. ఇంకొకటి అంటే అది దేశీయ ఆవుల వలన పోషించడం వలన వాటి వల్ల ఆదాయం కూడా తీసుకోవచ్చని మీరు నిరూపించే ప్రయత్నంగా ఈ గోశాలను స్థాపించి వాటి యొక్క వివరాలు కూడా చాలా వివరంగా తెలియజేశారు. దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.